ఈ కరకరలాడే చెన్నా రోస్ట్ ఎంత సింపుల్గా చేయొచ్చో తెలుసా? ఇప్పుడు అవి ఎలా చేయాలో ఇప్పుడు మీకు పిన్ టు పిన్ చెప్తానండి. చేయడం చాలా అంటే చాలా సులభం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ చెన్నాని ఒక 10 గంటల ముందు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా లావ్ అవుతాయి. ఫస్ట్ చిన్నగా ఉంటాయి, నానబెట్టిన తర్వాత ఈ విధంగా లావ్ అవుతాయి. దీంట్లో చెన్నా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకున్నా పర్లేదండి వాటరు. దీంట్లో వచ్చేసి ఒక అర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, టీ స్పూన్ అండి. మనకు ఈ చెన్నాలో వచ్చేసి పావు టేబుల్ స్పూన్ పసుపు పడుతుంది. ఇక మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి ఫస్ట్ విజిల్ తీసేయాలండి. ఇప్పుడు ఫస్ట్ విజిల్ తీసేద్దామండి. తీసేసి ఇలాంటి జలిగిన్నెలో మనం చెన్నా అనేది ఉంచుకోవాలి. మొత్తం ఒక 10 నిమిషాలు ఆగి ఆరిన తర్వాత మనం చెన్నా అనేది వేడి ఆయిల్లో వేసుకోవాల్సి వస్తుందండి. ఆయిల్ మాత్రం వేడి ఉండాలి బాగానే. ఇప్పుడు ఆయిల్ నుండి పైకి వచ్చిన తర్వాత ఇలా సౌండ్ వస్తుందండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసేయాలి. ఆ తర్వాత ఎల్లిపాయలు అనేది ఒక గడ్డ దంచుకొని వేసేయాలి. ఎల్లిపాయలు ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకండి. ఇప్పుడు మనకు రోస్ట్ అనేది మొత్తం అయిపోయినాయి అంటే మనం పైకి వస్తున్నాయండి. రోస్ట్ అనేది ఆయిల్ నుండి పైకి తేలుతున్నాయి. ఇప్పుడు జల్లిగిన్నెలో వేసుకోవాలి. జల్లిగిన్నెలో వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర దీంట్లో వేసుకోవాలండి. ఆయిల్ జల్లిలో వేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఇక దీంట్లో మసాలా విషయానికి వస్తే ఒక అర టీ స్పూను సాల్టు, ఒక అర టీ స్పూను కారం, ఒక పావు టీ స్పూన్ ధనియా, ఒక బాదుషా చాట్ మసాలా అండి. బాదుషా చాట్ మసాలా వచ్చేసి ఒక అర టీ స్పూన్ అండి. అంతే, ఈ 4 వేసేయాలి, సరిపోతుందండి. ఈ 4 వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో గరం మసాలా ఏవి రావండి, యాడ్ చేయవద్దు. ఇంతే, మీకు మంచి సౌండ్, కరకరలాడే సౌండ్ వస్తుంది. ఇంతేనండి చెన్నా రోస్ట్ చేసే పద్ధతి. ఇంకా మీకు ఏ రెసిపీ కావాలనుకున్నారో అది కూడా కామెంట్ చేయొచ్చు. ఒకటండి, వీడియోకి అయితే లైక్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. దీనివల్ల మీకు ఏ వంటలు కావాలని నేర్చుకోవచ్చు ఈజీగా. థ్యాంక్ యూ అండి.